వచనం చదువుకుంటాము. దినవృత్తాంతము గ్రంథం తర్వాత ఉంటుంది, చూద్దాం. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము మొదటి వచనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. ఇక్కడున్న మాటలు మనం పరిశుద్ధ గ్రంథంలో మనం పరిశీలించి చూస్తాం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపములు ఒప్పుకుని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయనా, ఈరోజు ప్రార్థనాంశంగా తండ్రి ఎజ్రా గ్రంథమును మా యొక్క గమనంలో తీసుకొచ్చినందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీరే ఆయన యొక్క భాగంతో తండ్రి మీరే మాట్లాడండి ప్రభు. నిలబడిన మీ దాసును మీ శ్రుచాటును మరుగుపరిచి మీ నోటి పొరగా వాడుకుని మీరే మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ప్రభా నా తండ్రి, మీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆశ్చర్యకర సంగతులు మీరు గ్రహించులాగన మా యొక్క మనోనేత్రులతో వెలిగించమని ప్రభా సమస్తాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మనం మరొక పర్యాయం చదువుకుంటే ఇక్కడ చదవబడినటువంటి మాటలు ఒప్పుకోలు ప్రార్థన. ఈరోజు మనము ఏ విషయాల్లో మనము ఒప్పుకుని మన ప్రభువుని ప్రార్థించాలని చూస్తే ఎజ్రా గారు ఏ విషయాల్లో దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపములు ఒప్పుకొని ప్రార్థన చేశాడు. కాబట్టి ఎలాంటి ప్రార్థన చేశాడంటే ఎజ్రా పాపములు ఒప్పుకోవాలి. మన ప్రార్థనకు వచ్చేటప్పుడు ముందు మనం ప్రార్థనలు దేవుడు ఆలకించాలంటే మన పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుని వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టవలసిన వారం వింటున్నాం. కాబట్టి ఎజ్రా ఏడ్చుచు వచ్చాడండి. కాబట్టి ఎందుకు ఏడ్చు వచ్చాడంటే దేవుని మందిరంలో తనకున్నటువంటి భారము కొలది ఎజ్రా ఏడ్చినటువంటి వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇదే గ్రంథంలో నెహెమ్యా గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో 4-5 వచనాలు చూస్తాం. పక్కనే ఉంటుంది నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయము 4-5 వచనాల్లో కూడా చూస్తే ఇక్కడ ఉన్నది, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. కాబట్టి ఎలాంటి సమయంలో నెహెమ్యాను కూడా మన గమనానికి తీసుకొస్తున్నారు ప్రభు. కాబట్టి నెహెమ్యా కూడా మనం చూస్తే 3వ వచనం నుంచి కూడా చూస్తే వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము ఎలా ఉన్నదంట, పడిపోయినది. దాని గుమ్మములు కూడా ఎలా ఉన్నాయంట, అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పినప్పుడు ఈ నెహెమ్యా గారు కూడా ఎలా ఉన్నారంటే 4వ వచనంలో ఈ మాటలు విన్నప్పుడు విన్నప్పుడు నెహెమ్యా ఏమంటున్నారంట, కూర్చుండి ఏడ్చినటువంటి వాడుగా నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి కొన్ని దినములు దుఃఖముతో ఏం చేశాడంట, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ఎంతో మేలైనది అనమాట. ఉపవాసం లేకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనలకు మనం జవాబులు మనం పొందలేం. కాబట్టి దేవుని సహాయం మనకి ఎంతైనా కూడా అవసరం. కాబట్టి ఉపవాస ప్రార్థనే మనిషికి ఎంతో శక్తినిస్తుంది, బలమునిస్తుంది, ఆధ్యాత్మికమైనటువంటి బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించేటువంటి వారు ఉంటారు. కాబట్టి ప్రార్థనలో మనం ఏం చేయాలంట, పాపములు ఒప్పుకొని ఉండాలి. కాబట్టి అనేకులు ఇక్కడ ఏం చేస్తున్నారంట, నేను పాపిని అని అనేకులు నా జీవితంలో ఎలాగంటే ఎజ్రా అంటున్నాడు. నేను ఈ గ్రంథంలో మన గమనానికి తీసుకొస్తున్నప్పుడు ఎజ్రా గ్రంథంలో మనం చూసాం కదా, పాపములు ఒప్పుకొని ప్రార్థన ఏం చేశాడంట, ప్రార్థన చేసినటువంటి వాడు కూడా ఏం ప్రార్థన చేశాడంటే, నేను పాపిని అని మాత్రమే ఒప్పుకొనుచు నీవు అట్లు ప్రారంభించుట సరియే, కానీ నీవు అట్లు ప్రార్థించినప్పుడు ప్రభువు నీ పాపమును స్పష్టముగా నీకు చూపించేటువంటి వాడు ఉంటాడు. కాబట్టి అప్పుడు నీవు బహిరంగముగా ఒప్పుకొనవలను, దేవుని దగ్గర ఒప్పుకొనవలసినవి నీవు దేవుని వద్ద మనం ఒప్పుకొనవలసిన వారం వింటున్నాం. కాబట్టి దేవుని దగ్గర, మనుషుల దగ్గర ఒప్పుకోవలసినవి మనుషుల దగ్గర ఒప్పుకొనవలను. అప్పుడే నీవేం చేయబడతావంట, శుద్ధ హృదయమును లోతైన ప్రార్థనా జీవితాన్ని మనం
కలిగి ఉంటాం కదా. మన పాపాలు మనం ఒప్పుకోకుండా అవి లోపలే దాచిపెట్టుకుని మరి మనం ప్రార్థన చేసినంత మాత్రంగా ఏమాత్రం కూడా మనం ప్రతిఫలం పొందలేము. కాబట్టి ఎలాంటి వారికి ఉండాలంట, మనుషుల దగ్గర ఒప్పుకోవలసినవి మనుషుల దగ్గర ఒప్పుకోవాలి. అప్పుడే మనం ఎలా ఉంటామంట, దేవుని నీ యొక్క శుద్ధ హృదయమును లోతైన ప్రార్థనా జీవితాన్ని మనం పొందేటువంటి వారు ఉంటాం. కాబట్టి అనేకులు మరి ఒప్పుకోవాలంటే అనేకులు సిగ్గుపడతారు కదా. అనేకులు సిగ్గు వలన, భయం వలన పాపములు వారు ఒప్పుకోరు కదా. అనేకులు మరి నా పాపం ఒప్పుకుంటే నేను ఇలాంటి దానినా, నేను ఇలాంటి వాడినా అని అందరు కూడా వింటారేమో నా మాటలు విని నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను. అనేకులు ఎలా ఉండాలంట, సిగ్గుపడతారనమాట. కాబట్టి సిగ్గుపడతారు. రెండవది భయపడతారు వలన వారు పాపములు ఒప్పుకొనరు. కనుక ఒప్పుకొనవి పాపములు మరి ఒప్పుకోకపోతే క్షమాపణ లేదు సుమ. కాబట్టి ఒప్పుకోకపోతే పాప క్షమాపణ లేదు. మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు మన దేవుడు ఎలాంటి వాడా, మన దేవుడు ఎంతో మరి శక్తివంతుడైనటువంటి దేవుడు. మన పాపలను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడైనటువంటి వాడని రాయబడుతూ ఉంటుంది. కాబట్టి ఎజ్రా ఒప్పుకుంటున్నాడు, ఒప్పుకోలు ప్రార్థన. ఈరోజు మనం ప్రార్థన అంశంలో మనం మాట్లాడుకున్నటువంటి మాట ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు మన గమనానికి ఈ మాట తీసుకొచ్చారు. కాబట్టి ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట ఏం చేయబడ్డాడంట, సాష్టాంగ పడ్డాడంట. కాబట్టి సాష్టాంగ పడాలి కదా. అనేకులు మరి అన్ని జనులు చూసినప్పుడు వారు ఎలా ఉంటారంటే సాష్టాంగ పడతారు. కాబట్టి నా జీవితంలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఎంత మాత్రం కూడా సిగ్గుపడకూడదు. పక్కనోళ్ళని చూసి, మరి వెనకోళ్ళని చూసి, ముందోళ్ళని చూసి మనము సిగ్గుపడకూడదు. కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకుని మనం ప్రార్థన చేయాలి. కళ్ళు తెరిచి ప్రార్థన చేయొద్దు అంటారు. అందుకనే కాబట్టి నా జీవితంలో ఏకాంతముగా మనము ప్రభువుని ప్రార్థన చేయాలి. అప్పుడే ప్రభు నీతో నాతో కూడా మాట్లాడతారు. కాబట్టి ఈయన ఎలా ఉన్నాడంటే దేవుని మందిరం ఎదుట ఎలా ఉన్నాడంట, సాష్టాంగపడి నమస్కారం చేసినటువంటి వాడిగా మరి ఎజ్రా గ్రంథంలో ఎజ్రాని గురించి మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఎజ్రా ఎలాంటి మరి ప్రార్థన చేసినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి ఈ దినవృత్తాంతముల గ్రంథం 2వ గ్రంథము 29వ వచనం కూడా చూస్తాం. 2 దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయంలో కూడా ఒక మాట చూద్దాం. 20వ అధ్యాయంలో చూడండి ఆ మాటను కూడా. కాబట్టి ఇక్కడ 20వ అధ్యాయము 9వ వచనమే కదా మీకు చెప్పింది నేను. 20వ అధ్యాయము 9వ వచనంలో చదవండి. కాబట్టి నీవు ఆలకించి మమ్మును రక్షించుదువని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి, నీ నామము ఈ మందిరమునకు పెట్టబడిన కదా అంటున్నాడు. కాబట్టి దేవుని మందిరంలో మరి దేవుని నామమును పెట్టబడినటువంటి మందిరం. మన మందిరాన్ని ఏమంటాం మనం, బేతనియా మరి మన ప్రార్థన మందిరం. కాబట్టి నా జీవితంలో దేవుని యొక్క నామము పెట్టబడింది ఈ మందిరానికి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అక్కడ చెప్తూ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన గురించి మనకి చెప్పబడినటువంటి మాటలు మనం గమనించినప్పుడు నీవు ఆలకించి మమ్మును రక్షించుదు అని అనుకున్నారంట. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మనము కూడా దేవుడు ఆలకిస్తాడు అనుకుని మనం ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన పాపములన్నింటినీ కూడా క్షమించేటువంటి గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును ఏం చేశారంట, కట్టించిరి, నీ నామము ఈ మందిరమునకు పెట్టబడేను కదా. కాబట్టి యేసు నామము, ఈ నామమును అనగా ఆయన యొక్క పేరును ఈ మందిరానికి మనం పెట్టడం జరిగింది. కాబట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనలు మనవులన్నీ కూడా ఆయన ఆలకించేటువంటి వాడుకుంటాడు. కాబట్టి దేవుని మందిరం ఎదుట మరి యొక్క ఎజ్రా ఏం చేస్తున్నారంట, సాష్టాంగపడి దేవుని సన్నిధిలో మరి ప్రార్థిస్తున్నటువంటి వారుగా మరి యొక్క ఎజ్రా ఉన్నారు. కాబట్టి నా జీవితంలో మనం సాష్టాంగపడి మన పాపములు అన్నిటిని కూడా మనం సిగ్గుపడకోకుండా, భయపడకుండా దేవుని సన్నిధిలో ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దేవుడు నన్ను కూడా కనికరించేటువంటి వారుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. కాబట్టి ఇట్టి ప్రభువుని మనం హృదయమార కూడా ఈ సమయంలో మనం ప్రార్థన చేసి మన ప్రభువుని మనం గణపరచ బద్ధులమంటున్నాం. అలాగే మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. సాష్టాంగపడ్డారంట. ద్వితీయోపదేశ కాండంలో చూడండి 9వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటను మనము చూస్తాం. 9వ అధ్యాయము 18వ వచనం.
ద్వితీయోపదేశకాండం 9:18 కూడా చదువుకుంటే వారు ఏ విధంగా మరి 9వ అధ్యాయము 18వ వచనంలో రాయబడినటువంటి ప్రకారముగా, కాబట్టి ఇక్కడ అన్నారు మీరు యెహోవా దృష్టికి చెడు నడత నడచి, కాబట్టి నడచి చేసిన మీ సమస్త పాపము వలన ఆయనకు కోపము పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడ్డాడంట. ఎన్ని దినాలంటే ఈయనైతే మోషే గారు 40 రాత్రులు 40 పగళ్ళు అంటే ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయి చూసారా. మీరు యెహోవా దృష్టికి చెడు నడత నడచి చేసిన, కాబట్టి నా జీవితంలో యెహోవా దృష్టికి ఒకవేళ నీవేమో చెడు నడత నడిచి చేసిన పాపములు ఉన్నవి, ఆ పాపాలన్నీ కూడా మనం ఒప్పుకోవాలని ఇక్కడ ద్వితీయోపదేశ కాండంలో గ్రంథంలో మరి 9వ అధ్యాయం 18వ వచనంలో ప్రభు అంటున్నారు, మీరు యెహోవా దృష్టికి, ఎవరి దృష్టికి అంట? మనుషుల దృష్టికి కాదు, మనుషుల దృష్టికి కాదు కానీ మన దేవుని దృష్టికి, దేవునికి మనకు మరి ఎలాంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా మనం చూసుకోవాలి. దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాము? మనుషుల దృష్టికి బాగానే ఉండొచ్చు, అయితే దేవుని దృష్టిలో మనం ఏ విధంగా ఉన్నాము, దేవునికి మనం ఎలా కనిపిస్తున్నాం? కాబట్టి ఇక మనం పరిశీలించుకుని ప్రార్థన చేసుకోవాల్సిన వారం వింటున్నాం. యెహోవా దృష్టికి చెడు నడత నడచి చేసిన మీ సమస్త పాపము వల్ల, ఎలాంటి పాపములంట? ఒకటని కాదు, రెండని కాదు, ఇక్కడ రాయబడినటువంటి మాటలు సమస్త పాపము వల్ల ఆయనకి ఏం చేశారంట? కోపము పుట్టించారు. సమస్త పాపం వల్ల కూడా దేవునికి కోపం వచ్చేసింది. వీరు చేసినటువంటి ఒక పాపం అని కాదు, 2 పాపాలని కాదు, కానీ సమస్త పాపం వలన వీరందరూ కూడా దేవునికి ఏం చేశారంట? కోపం పుట్టించినటువంటి వారు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ రాయబడినటువంటి మాటలు మాకు కోపం పుట్టింపగా చూచి మునుపటి వలె అన్నపానములు మాని, కాబట్టి మునుపటి వలె ఇక్కడ రాయబడినటువంటి మాటలు చూస్తే వీటన్నిటిని కూడా చూసినప్పుడు మునుపటి వలె అన్నపానములు మాని 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడ్డాడు. కాబట్టి ఎంత భారముతో ప్రార్థన చేశారు కదా. కాబట్టి ఎంత భారం ఉన్నది, ఎంత ప్రయాస ఉన్నది ఆత్మల రక్షణ కొరకై. కాబట్టి నా జీవితంలో ఇంత ప్రయాస, ఇంత భారం మనకున్నదా? మన కుటుంబ సభ్యుల రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా? మన యొక్క తోబుటూల కొరకు, మన బంధువుల రక్షణ కొరకు, మన గ్రామ ప్రజల రక్షణ కొరకు, మన దేశ ప్రజల రక్షణ కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారు వింటున్నాం. కాబట్టి ఈయన చూస్తే 40 పగళ్ళు 40 రాత్రులు నేను యెహోవా సన్నిధిని సాగిలపడిద్దని అంటున్నాడు. 19వ వచనంలో చూస్తే ఏలయనగా మిమ్మును నశింప చేయవలని కోపపడిన యెహోవా మరి కోపోద్రేకము చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించును అని రాయబడుతోంది. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క సమయంలో ఆయన ప్రార్థన ఆలకించినటువంటి వారిగా మన ప్రభు కనిపిస్తున్నారు. ఇప్పుడు యజ్రా గ్రంథంలో యజ్రా మరి సాష్టాంగపడ్డాడు. కాబట్టి యజ్రా ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చాడంటే, నేను కూడా దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు సిగ్గుపడమాకండి, భయపడమాకండి. కాబట్టి నా జీవితంలో దేవుని సన్నిధిలో మనం సాష్టాంగపడి మన పాపములన్నీ కూడా మనం ఒప్పుకోవాలి. పాపములు ఒప్పుకుని ఏం చేశారంట? ప్రార్థన చేయాలి. పాపములు ఒప్పుకోకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అది ఎంత మాత్రం కూడా మరి ఆ ప్రార్థనకు ప్రతిఫలం మనం పొందలేము. దేవుడు ఎంత మాత్రం కూడా ఆ ప్రార్థన అంగీకరించడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, యజ్రా ఏడ్చుచూ దేవుని మందిరమును ఎదుట సాష్టాంగపడి ప్రార్థన చేశాడంట. కాబట్టి ఇలాంటి ప్రార్థనా జీవితము, ఇలాంటి ప్రార్థన అనుభవము నీ జీవితంలో ఉన్నదా? కాబట్టి ప్రియ సహోదర సహోదరి, ఈ యొక్క సమయంలో దేవుడు మనకిచ్చాడు. వారంలో ఒక దినం మనం ఉపవాస ప్రార్థనను మనం ప్రతిష్ఠించుకున్నాం కదా. మనకిచ్చినటువంటి మాట ప్రకారం దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చారు. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు మనతో మాట్లాడిన ప్రకారంగానే మనం ఈ యొక్క ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసుకున్నాం. కానీ మనుషులు చెప్తే మనం ఏర్పాటు చేసుకునేది కాదు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడినప్పుడే ఈ ప్రార్థన కూడికను మనం జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారిని మనం ఏ విధంగా ప్రభువుని మనం ప్రార్థిస్తున్నాము, మన యొక్క జీవితాలను మనం పరిశీలించుకోవాలని దేవుడు అంటున్నాడు. కాబట్టి పాపములు ఒప్పుకొని మనం ప్రార్థన చేయాలండి. కాబట్టి మనకు దేవునికి అడ్డముగా ఉన్నటువంటి పాపాలు,
కదా. వీటన్నిటిని కూడా మనము ఒప్పుకోవాలి. మొదటిగా ఇది ఒప్పుకోలు ప్రార్థన అనమాట. కాబట్టి నా జీవితంలో ఒప్పుకొని మనం ప్రార్థన చేసినప్పుడు మనం కనికరించబడేటువంటి వారు ఉంటాం. అలాగే యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా మొదటి అధ్యాయము 9వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ మనకు తెలిసినటువంటి మాటలు చదువుతాము. యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో ఏం రాయబడుతున్నది చదవండి. కాబట్టి మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను ఏం చేస్తారంట, క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయాలి. కాబట్టి మన ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మరి భక్త కోటికి రాసినటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక ద్వారా ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట, మన పాపంలో మనం ఒప్పుకొనిన ఎడల, మనం ఒప్పుకొనిన ఎడల, ఒప్పుకోకుండా కప్పు పెట్టుకోకూడదు కదా. నా జీవితంలో మన పాపాలు కొంతమంది కప్పి పెట్టుకుంటారు. దావీదు అంటాడు ఒక కీర్తనలో, నా పాపమును ఎదుట నేను కప్పుకోకుండా నీ ఎదుట నా పాపం నేను ఒప్పుకొందును అనుకుంటున్నా అంటాడు. కాబట్టి నా జీవితంలో ఆయన మన పాపములు ఏం చేస్తారంట, క్షమిస్తాడు. క్షమించేటువంటి దేవుడు. మనుషులైతే మన పాపాలను క్షమించలేరు. భర్త పాపాలు భార్య పాపాలు భర్తకు చెప్తే వారు క్షమిస్తున్నారా? ఎన్ని తగులో కదా. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, దేవుడు అంటున్నాడు, నేను క్షమించుటకు సిద్ధమనేటువంటి మనసు కలిగినటువంటి వాడిని అంటున్నాడు. నేను నీతిమంతుడిని అంటున్నాడు. నేను నమ్మదగిన వాడిని అంటున్నాడు. మన ప్రభు, మనం ప్రార్థన చేసేటువంటి ప్రభు ఆయన ఎలాంటి వాడంటే నమ్మదగిన వాడు, రెండవది నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు ఏం చేస్తారంట, క్షమిస్తాడు. మన ప్రభువుకు క్షమించే అధికారం భూమి మీద ఎవరికీ లేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పాపములు క్షమించేటువంటి అధికారం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. ఆయన మన పాపములు క్షమించి ఏం చేస్తారంట, సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేసేటువంటి వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన సన్నిధిలోకి వచ్చి మన సమస్త పాపాలు కూడా మనం ఒప్పుకొని విడిచిపెట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు. అందుని బట్టి అలాగే సామెతల గ్రంథంలో ఉన్నది కదా, 28వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుకుంటాము. మన సమయం అయిపోయింది. 28వ అధ్యాయం చదువుకుంటాము. 28, 13వ వచనం కూడా చదువుకుంటాం. 28, 13వ వచనంలో మనకు తెలిసినటువంటి మాట ఒకటి ఉంది. ఆ మాటను కూడా చదువుకుని మనము 28, 13 కూడా తీసి చదవండి. అక్కడ ఏమంటున్నా, 28వ అధ్యాయము 13వ వచనంలో ఏమన్నా తెలుసా? అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు ఏం చేస్తాడంట, కనికరం పొందుతాడు. కాబట్టి సామెతల గ్రంథంలో ఈ మాట ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాట. కాబట్టి ఈరోజు మనం అంశం ఏంటంటే ఒప్పుకోలు ప్రార్థన. దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. మన పాపాలు మనం కప్పుకోకూడదు. మన పాపాలు అవి మనల్ని కప్పుకుంటే నిన్ను నన్ను కూడా ఇంకా కూడా నిన్ను నన్ను కూడా మరి ఆ పాపములతోనే మనం చనిపోయేటువంటి వారు ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ పాపాలన్నింటినీ కూడా మనం ఒప్పుకోవాలి. అందుకనే సాల్మోన్ గారు రాస్తూ ఈ గ్రంథంలో సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడంట కదా. అతిక్రమము క్రమము కానిదే అతిక్రమం. అతిక్రమంలో దాచిపెడితే మనం ఎంత మాత్రం కూడా వర్ధిల్లడం. ప్రియ సహోదరుడ సహోదరి, నేను వర్ధిల్లతలేదే, నేను ఇంకాను అభివృద్ధి చెందలేదే, నేను ఇంకా బాగుపడతలేదు అనుకుంటున్నావేమో, నా కుటుంబం బాగుపడతలేదే, నా కుటుంబం రక్షించబడతలేదే, నా బిడ్డలు అలాగే ఉన్నారే, అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నావేమో. అయితే నా జీవితంలో అతిక్రమంలో దాచిపెట్టినప్పుడు నీవు వర్ధిల్లవు, ఆశీర్వదించబడవు, దీవించబడవు. కాబట్టి నీ దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో సాష్టాంగపడ్డాడంట కదా. ఎజ్రా ఏ విధంగా ప్రార్థన చేశాడో దేవుని సన్నిధిలో సాష్టాంగపడి ప్రార్థన చేసినటువంటి వాడుకున్నాడు. కాబట్టి మనం కూడా అతిక్రమంలో దాచిపెట్టుకుంటే నేను వర్ధిల్లము, దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడవు, మన కుటుంబాలు ఆశీర్వదించబడవు, మన బిడ్డలు ఆశీర్వదించబడరు. కాబట్టి రెండవ తలంపులో చూస్తే వాటిని ఏం చేయాలంటే మనం ఒప్పుకొని, రెండవది మూడవది చూస్తే విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తారంట, కనికరం పొందేటువంటి వారు ఉంటాడు. కాబట్టి వాటిని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. మన పాపాలు మనం ఒప్పుకోకుండా మనం కప్పిపెట్టుకున్నప్పుడు మనం దేవునికి మనం కూడా దూరస్తులుగానే ఉంటాం. కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టువాడు ఏం చేయబడతాడని రాయబడుతుంది, కనికరం పొందుతాము. దేవుని యొక్క దయను, దేవుని యొక్క క్షమాపణను, దేవుని యొక్క కృపను
మనం ముఖ్యంగా పొందేటువంటి వారు ఉంటాం. కాబట్టి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. కాబట్టి నీవు నేను కూడా దేవుని కనికరమును, దేవుని యొక్క వాత్సల్యతను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను ముఖ్యంగా మనం పొందాలంటే ఈ యొక్క అతిక్రమములు, క్రమము కానటువంటి ఈ యొక్క అతిక్రమాలు ఏవైతే ఉన్నవో వాటిని దేవుని సన్నిధిలో మనము మరి సాష్టాంగపడి, యజ్రా అయితే ఏ విధంగా సాష్టాంగపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆ యొక్క పాపాలు ఒప్పుకున్నాడో ఆ విధముగా మనము కూడా సాష్టాంగపడి దేవుని సన్నిధిలో మరి మన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మన ప్రభు ఎలాంటి వాడని మనం చూసాం కదా. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనంలో చూసాం కదా. మన ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడని చూసాం. కాబట్టి అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం చేయబడతాడంట, కనికరం పొందుతాడు. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీవు కనికరించబడతావు, నువ్వు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. కాబట్టి ఆ యొక్క అతిక్రమాలు ఒప్పుకోకుండా, అవన్నిటిని కూడా విడిచిపెట్టుకోకుండా అవన్నీ కూడా అలాగే పెట్టుకుని నీవు దేవుని సన్నిధికి వెళ్ళి పాటలు పాడినా మరి ప్రార్థన చేసిన, వాక్యం చెప్పినా ఎంత మాత్రం కూడా నీవు వర్ధిల్లలేవు కదా. దేవుని సన్నిధికి వెళుతూ దేవుని మనం మోసం చేయకూడదు, మన సినిమాలకు వెళ్ళకూడదు కదా. కాబట్టి అనేకులు బాప్తిసం పొంది కూడా సినిమాలకు వెళ్తున్నారు, ఎంత విచారము కదా. కాబట్టి దేవుడు క్షమించడు. కాబట్టి నా జీవితంలో ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో మనము మరి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి వాడు కనికరం పొందుతాడంట. కాబట్టి ఒకసారి విడిచిపెట్టినటువంటి పాపమును మరలా మనం ఆ పాపం జోలికి మరలా వెళ్ళకూడదు కదా. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కడగబడిన పంది మరలా బురదలో దొరికినటువంటి సామెత చొప్పున మన జీవితాలు ఉండకూడదు. కాబట్టి నా జీవితంలో ఒప్పుకుందాం. ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రార్థనా సమయం. కాబట్టి ఒప్పుకోలు ప్రార్థన. ఈ ప్రార్థనలో మనం ఏవేటిని ఏవేవి ఒప్పుకోవాలో దేవుని సన్నిధిలో అవన్నిటిని కూడా మనం ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు మన జీవితాలు కనికరించబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, మన జీవితాలు ఎంతగానో ధన్యకరముగా ఉండేటువంటిగా ఉంటాయి అన్నమాట. కాబట్టి అందుకని నా జీవితంలో అందుకనే అనేక మాటలు ఉన్నాయి, కానీ మన సమయం అయిపోయింది. మనం 9 గంటలకే ముగించుకుంటాం. కాబట్టి మనం ఎవరికి కూడా అభ్యంతరం ఉండకూడదు మన ప్రార్థన మూలకంగా. కాబట్టి నాకు ఇచ్చినటువంటి ఈ తలంపులను మనం ఆధారం చేసుకుని మరి దేవుని సన్నిధిలో మరి కొంత సమయము యజ్రా ఏ విధంగా అయితే కన్నీరు విడుచుచు సాష్టాంగపడి దేవుని సన్నిధిలో తన పాపములు ఒప్పుకొని మరి ప్రార్థించినారో అట్టి విధముగా మనము కూడా మన పాపములు ఒప్పుకొని వాటన్నిటిని కూడా మనం విడిచిపెట్టినప్పుడు దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క వాత్సల్యతను, దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను మనం పొందాలంటే మన పాపాలు మొదటగా మనం ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మనం భయపడుకుందామేమో పాపాలు ఒప్పుకోవడానికి, సిగ్గుపడమాకు కదా. నా జీవితంలో ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి విధంగా మన పాపాలు మనం ఒప్పుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన వసతులు కోరిన వారి గురించి కూడా ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు.